నమస్తే, మీ పేరు? సురేష్ కుమార్. ఏం చేస్తుంటారు? హోటల్. ఎట్లుందండి కూటమి పరిపాలన? కూటమి పరిపాలన కొంచెం పర్వాలేదు, అంతగా చెప్పేది లేదు, కానీ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. హిందూపురం తగ్గట్టుగా ఆయన బాలయ్య కొంచెం మంచిగా చేస్తాడు. పలుకుతాడా ప్రజలకి? పలుకుతాడు ఖచ్చితంగా 100%. అంటే సినిమాలు బిజీలో ఉంటాడు కదా, నా నియోజకవర్గాన్ని పట్టించుకుంటాడా? ఆయన బిజీ ఉన్నా కూడా సినిమా సపరేట్ అయింది, 2 పడవలు ప్రయాణం చేస్తున్నాడు. అయినా కానీ నేను దాన్ని మేనేజ్ చేస్తాను. సినిమా తీసినా కూడా ఒక పక్క మన హిందూపురానికి అన్ని మంచి చేస్తా ఉన్నాడు. అందరూ దానికి సంతోషం. ఇన్నిసార్లు గెలవడం గల కారణం ఏమంటారు? ఎప్పుడు ఓడిపోతున్నా కారణం అంటే ఇది కంచుకోట మాదిరి. ఇది మన హిందూపురం కంచుకోట. తెలుగుదేశం అనేది ఇది. దాని తగ్గట్టుగా తండ్రి గారే వెళ్ళిపోయిన తర్వాత, పాకిస్తాన్ వచ్చిన తర్వాత ఇంకా ఓటమి జరగడం లేదు, అన్ని విజయమే. బాలయ్యకి ఎదురులేదు అంటారు అయితే హిందూపురంలోనే? అలా నేను చెప్పలేను, ఇంకా 10 మంది ఉంటారు చెప్పాలి కదా. నా మనస్తత్వంగా నేను చెప్తున్నాను. ఓకే. నమస్తేనా? నమస్తేనా. ఏం పేరు మీరు? మైనుద్దీన్. ఏం చేస్తుంటారు? కార్పెంటర్. ఎట్లుంది బాలయ్య గారి పరిపాలన? బాగుందన్నా, బ్రహ్మాండంగా ఉంది. అవునా? ఏం మంచి చేసిండు మీకు హిందూపురానికి? హిందూపురానికి అన్ని చేసినట్టు, హాస్పిటల్, ఇప్పుడు కోర్ట్ అంతా అక్కడ మార్పిచ్చేసి, అంతా పాత బిల్డింగ్లు అన్ని పగలు కొట్టేసి కొత్తగా చేపిస్తాడు. మార్కెట్ పగలు కొట్టి చేపించేసినాడు, అంతా బాగా చేసినట్టు. అభివృద్ధి పనులు చేస్తున్నా. అభివృద్ధి బాగా జరుగుతాం. ఎందుకు అసలు ఇన్నిసార్లు గెలుస్తున్నాడు ఈయన హిందూపురంలో? మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి బాగా గెలిచినాడు. మంచి పనులు చేస్తున్నాడు. ఇప్పుడు అన్ని పథకాలు అందుతున్నాయా? అందుతాండన్నా. వైసీపీ గవర్నమెంట్ బాగుందా, టీడీపీ గవర్నమెంట్ బాగుందా? టీడీపీనే బాగుందన్నా. టీడీపీనే బాగుంది. ఏమేమి వచ్చినాయి ఇప్పుడు వరకు పథకాలు? ఇప్పుడు వరకు ఏమేమి వచ్చినాయి? అమల్లోకి ఏమొచ్చినాయో అవన్నీ వచ్చినాయన్నా మనకి. మీకేమన్నా వచ్చినాయా? వచ్చినాయన్నా. ఏమేమి వచ్చినాయి? ఇప్పుడు వాళ్ళు ఏం రిలీజ్ చేసినారో అవన్నీ వచ్చినాయన్నా.